మార్నింగ్ లీడర్స్. ఇక్కడ శివభాస్కర్ సార్కి మినప పంటకు సంబంధించి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనకు కుడివైపు ఉండే పంట అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడించినటువంటి పంట, కానీ ఎడమ వైపు ఉండేది అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడించలేదు, వాడినటువంటి పంట అది. ఇక్కడ ఏదైతే పంటకు మనం అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడలేదో అది ఒకరోజు ముందేసారు విత్తనం, కానీ వాడినటువంటి పంట ఒకరోజు వెనకలేసారు. కానీ ఇక్కడ వాడినటువంటి పంట గమనించండి, కొమ్మారెమ్మ విపరీతంగా సాగింది చూడండి. ఆకులు కూడా చూడండి ఎట్లా లేతగా ఉన్నాయి, లేత నలుపుతూ ఉన్నాయి. గ్రోతింగ్ అంటే కొమ్మల రెమ్మలు ఎక్కువ వచ్చాయి. పూత కూడా గమనించండి లేడీస్, పూత కూడా గమనించండి. లోపల ఆకులు చూడడం ఎక్కువ పూత ఉంది అన్నమాట. ఇక్కడ మీరు గమనించండి పూర్తిగా, ఇక్కడ చూడండి పూత కూడా ఉంది, కాయలు కూడా వచ్చాయండి బాగా. కానీ ఇక్కడ చూడండి పంట చూడండి లేత నలుపుతో హైట్ కూడా బాగా పెరిగింది, ఎక్కువ రెమ్మలు వచ్చాయి, ఎక్కువ పూత వచ్చింది, పిందె కూడా బాగా వచ్చింది అనమాట. కానీ గ్రాన్యువల్స్ వాడినటువంటి పంట గమనించండి, ఇది హైట్ పెరగలేదు, కొమ్మరెమ్మ కూడా సాగలేదు చూడండి, కొమ్మరెమ్మ కూడా సాగలేదు, జస్ట్ ఓన్లీ జానడు కూడా లేదు హైట్. కానీ మన పంట చూడండి, మన పంట చూడండి అంటే 2 జానల హైట్ వచ్చేసింది అనమాట. ఓకే, చూసారు కదా లీడర్స్, మన వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్స్ వాడడం వల్ల పంట గ్రోత్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. చూసుకోండి సార్ పంట అయితే